సరిపోతాయి. అవును అవును ఇప్పుడు హైదరాబాద్లో కొత్త బిజినెస్ వచ్చింది. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు, ఆఫ్రికా దేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు ఓకే ట్రీట్మెంట్లకి. తక్కువకి ట్రీట్మెంట్ అవుతుంది అది కాబట్టి అక్కడికి వస్తున్నారు. అది వాళ్ళకి అదనపు ఆదాయం అవుతుంది. 30% అలాంటి కస్టమర్స్ ఉంటున్నారు. మీరు అనేక ప్రైవేట్ హాస్పిటల్స్లో బంగ్లాదేశ్ వాళ్ళు కనబడతారు తెలుసా, హాస్పిటల్కి పోతే పెద్ద పెద్ద ట్రీట్మెంట్, క్యాన్సర్ ఇట్లాంటి వాటికి. అంటే ఆ విధమైనటువంటి అదనపు ఆదాయం ఉంది. ప్లస్ అక్కడ 1.5 కోటి జనాభా ఉన్నారు కాబట్టి ఇక్కడ మీరు ఓ మెడికల్ కాలేజీ పెట్టి, ఇప్పుడు పిడుగురాళ్ళలో లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ పులివెందులు పెట్టారు అనుకో, ఎంత జనం వస్తారు అక్కడికి? గవర్నమెంట్ హాస్పిటల్ అయితే గ్యారెంటీ వస్తారు, రోజుకి 1000-2000 తక్కువగా తగ్గరు. అది అవును అవును కరెక్ట్. ప్రైవేట్ది అయితే 100 మంది కూడా రారు నాకు తెలిసి. అవును అవును ఆ ఎక్విప్మెంట్ ఎన్ని 100 కోట్ల వాల్యూ చేసే ఎక్విప్మెంట్ అన్ని పెడితే ఒక 200-300 మంది వస్తారు. అంత భరించాలి కదా నేను వచ్చి. అదే కదా. ఇప్పుడు నేను అనేక రకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ సంబంధించి ఎప్పుడు అనుకుంటా హాస్పిటల్కి వెళ్ళాలి, ఒకసారి డాక్టర్తో మాట్లాడాలి అనుకోగాని వెళ్ళి ఎందుకు వెళ్ళిన తర్వాతన డబ్బులు, మందులు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే పోతుంది కదా, చచ్చేటప్పుడు ఎట్టాగా చేస్తాంలే అనే స్టేజ్కి వచ్చేసాను. ఎందుకంటే నేను కట్టిన బిల్లులు, నా సంపాదన అంతా హాస్పిటల్కి ఖర్చు పెట్టుకోవడం అయిపోయాయి, మందులకి హాస్పిటల్. మరి జీవితంలో తప్పదు ఆ వెక్సేషన్ వచ్చేస్తుంది. ఇక అట్లాంటప్పుడు ఈ తీసుకెళ్లి శాంతం ఇచ్చేస్తుంటే ఏంటి అసలు ఇక